ఎస్సీ వర్గీకరణ జరిగితే మీకు ఏంటి లాభం, అసలు లాభం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగకపోతే మేము ఏం నష్టపోతున్నామో, వర్గీకరణ జరిగితే ఆ నష్టం మాకు జరగదు. ఎగ్జాంపుల్ 15% రిజర్వేషన్లు ఉన్నాయి అనుకుందాం. 15% రిజర్వేషన్లో కమిషన్ నివేదిక ప్రకారంగా ఇప్పటికీ 12% విద్య, ప్రధాన ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు 12% ఒక మాల వర్గానికి పోతున్నదని లెక్కున్నది. మేము మాదిగలు తెలంగాణ జనాభాలో, ఉమ్మడాంధ్ర జనాభాలో 60% పైగా 70% ఉంటారు. ఇంకా 57 కులాలు జనాభాలో ప్రతి సింగిల్ కులం లక్షలు ఉండకపోయినా 57 కులాల జనాభా కలిసి కూడా కొంత పర్సెంటేజ్ 1-2% ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు మాకు 10 రావాలి, మా జనాభా పరంగా మాకు 10 రావాలి, మా మిగతా కులాలకు ఒక 1-2 రావాలి అనుకుందాం. మరి మా 12 ఎటుపోయినాయి? మాలలు పోయినాయి. ఇప్పుడు వర్గీకరణ జరిగింది అనుకోండి, మాదిగల వాట మాదిగలకు వస్తుంది, మిగతా 57 కులాల వాట 57 కులాలకు వస్తుంది, మాలలకు 4% వచ్చింది అనుకో 4% వస్తుంది. అంటే 4% పొందిన వాళ్ళు ఇప్పటికి 12% పొందుతున్నారు. వాళ్ళకు రావాల్సింది ఎంత? 4%. పొందుతున్నది ఎంత? 12%. మేము ఇప్పుడు మాకు వస్తున్నది ఎంత? అందరికి కలిపి 4% వచ్చింది అనుకో. మరి ఇప్పుడు వర్గీకరణ జరిగితే మాకు 12% వస్తుంది. అంటే వర్గీకరణ లేకపోతే నష్టపోయిన చరిత్ర ఉన్నది. వర్గీకరణ జరగడం వల్ల మాకు న్యాయం జరుగుతుంది అనేది రికార్డు కూడా ఉన్నది కాబట్టి వర్గీకరణ కోరుతున్నాం.